ఏదైనా వస్తువు కొంటే అక్కడ ఖాళీ పేపర్ మీద బిల్లులు ఇస్తారు. అది కూడా అందులో ఏం రాసారో కూడా అర్థం కాదు. బిల్లు ఇవ్వమని అడిగితే ఈ వస్తువుకు మేము గ్యారెంటీ కాదు అంటారు. ఇది ఆ పట్టణంలో జరుగుతున్న వ్యాపారం. ఇదంతా దొంగచాటుగా ఏమి జరగదు. బహిరంగంగానే ఇలాంటి నకిలీ బిల్స్ కూడా ఇస్తారు. ఇదేంటి అని అడిగితే వస్తువు ఇవ్వరు. ఇంత జరుగుతున్నా సెల్ ట్యాక్స్ అధికారులైతే ఆ జిల్లా వైపు చూడరు. లక్షలకు లక్షలు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతున్నా ప్రజలను మోసం చేస్తున్నా పట్టించుకోరు. అసలు సెల్ కావచ్చు ట్యాక్స్ అధికారులకైతే అక్కడ వ్యాపారులపై ఎందుకంత ప్రేమ? లంచాలు ఎక్కువగా ఇస్తున్నారా, లేక అక్కడ రైడ్స్ చేసే తీరక ఉండటం లేదా? ఎక్కడ ఎవరు ఏ వ్యాపారం చేసినా అది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలి. మన కొనేది గుండు సూది దగ్గర నుంచి విమానాల వరకు ఏదైనా సరే వ్యాపారానికి పన్ను చెల్లించాల్సిందే. కానీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాత్రం ఇలాంటి రూల్స్ ఏమీ కనిపించడం లేదు. పట్టణంలో గత కొంతకాలంగా ఇక్కడ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పలు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. వారంతా ఇక్కడే స్థిరపడ్డారు. మన దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇందులో తప్పేం లేదు. కానీ ఇక్కడ ఇతర రాష్ట్రాల వారు పక్కా జీరో బిజినెస్ చేస్తున్నారు. ప్రతిరోజు వేల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నియోజకవర్గంలో ఎవరికి ఏం కావాలన్నా కళ్యాణదుర్గంకే వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఏ వస్తువు కొన్నా వ్యాపారులు మాత్రం బిల్లు ఇవ్వరు. ఏవో ఒక కంపెనీ పేరుతో ఉన్న తెల్ల కాగితాల్లో అయితే ఏం కొన్నారు, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ బిల్లులు మాత్రమే బిల్లులు ఇస్తారు. అయితే వీరంతా నకిలీ వస్తువులు అమ్ముతున్నట్లయితే తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వస్తువుల్ని ఇక్కడ విక్రయిస్తున్నట్లు కూడా పక్కా ఆధారాలు ఉన్నాయి. డూప్లికేట్ బ్రాండ్లతో నాసి రకం వస్తువులను అధిక ధరలకు ప్రజలకైతే అమ్ముతున్నట్లు కూడా జోరుగా చర్చ జరుగుతోంది. మరి కొనుగోలుదారుడు 50,000 రూపాయలు వస్తువులు కొన్నా సరే ఊరు పేరు లేని కాగితాలపై అర్థం కాని భాషల్లో బిల్లులు వేస్తున్నారు. కొందరు మాకు జీఎస్టీ బిల్లు ఇవ్వమని అడిగితే మీకు మేం గ్యారంటీ అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇక్కడ అమాయకపు ప్రజలనైతే మోసం చేస్తున్నారనే చెప్పాలి. మరి కొంతమంది అయితే జీఎస్టీ అన్ని వేసి ఇస్తే ఈ వస్తువులు రెట్టింపు ధరలవుతాయా అని కూడా భయపెడుతున్నారు. మీరు ఏ వస్తువు తీసుకున్నా మేము తక్కువకే ఇస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఎలక్ట్రానిక్స్ ప్లంబింగ్ కూడా, ఇటు పెయింట్స్, వస్త్రాలు, సెల్ ఫోన్స్లు ఒకటేంటి ఇలా ఎన్నో రకాల వస్తువులకు బిల్లులు ఇవ్వకుండా జీరో బిజినెస్ సాగిస్తున్నారు. నా పేరు శ్రీకాంత్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఇక్కడ ఈ కళ్యాణదుర్గంలో స్టేట్ అంతా కానీ మొత్తం జీఎస్టీ బిల్లు లేకుండా నిరూపణ చేస్తూ నాసిరకం వస్తువులు అమ్ముతూ ఇటు ప్రజలు అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఏ జీఎస్టీ బిల్లు లేదు. ఇక్కడ వచ్చిన ప్రజలు తీసుకున్న సరుకులకు కానీ ఏవి కూడా క్వాలిటీ కానీ ఏది మెయింటైన్ చేయట్లేదు. ఏది జీఎస్టీ బిల్లు కూడా ఇవ్వట్లేదు. మామూలు బిల్లు రాసి అర్థం కాని భాషలో రాసిస్తున్నారు. ఒకసారి చూడండి. దీనిపైన అధికారులు ఏది స్పందించట్లేదు. సేల్స్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఎవరు కానీ దీనిపైన లేకుండా ఏది స్పందన లేకుండా పట్టించుకోవట్లేదు. ఇటు ప్రజలు అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఈ విషయం పైన స్పందించట్లేదు. ఇటు ఈ వ్యాపారస్తులతో వాళ్ళు కూడా కుమ్మక్కైనట్టున్నారు. వాళ్ళకే అనుకూలంగా ఉన్నట్టున్నారు. ఎవరు కూడా ఇటు ప్రజలను మోసం చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. దీనిపైన చర్యలు కూడా తీసుకోవట్లేదు. మరి ఇంత జరుగుతుంటే సేల్ ట్యాక్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని చెప్పాలి. మరి వాణిజ్య పన్నుల శాఖ నిబంధనల ప్రకారం చూసుకుంటే 200 రూపాయలకు పైన కొంటే బిల్లు తీసుకోవాలి కదా. అంటే ఎవరైనా బిల్లులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అడిగి మరి తీసుకోవాలని చెప్తున్నారు. వ్యాపారులు నెల రిటర్నులు దాఖలు కూడా చేయాలి. ఇలా బిల్లు ఇవ్వటం వలన ఖచ్చితమైన లావాదేవీలు అనేవి జరుగుతాయి. అయితే సెల్ ట్యాక్స్ కావచ్చు, ఇటు అధికారులు మాత్రం కళ్యాణదుర్గం వ్యాపారులపై
కన్నెత్తి చూడటం లేదని చెప్తున్నారు. కనీసం ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహించడం కూడా సంఘటనలు కూడా లేవు అని చెప్తున్నారు. ఇంత ఓపెన్ గా తెల్ల కాగితాలపై బిల్లులు ఇస్తుంటే సెల్ ట్యాక్స్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నలు వాన చినుకుల్లా రాలుతున్నాయని చెప్పవచ్చు. మరి దీనికి కొందరైతే మామూలుగా మత్తు అని సమాధానం చెప్తున్నారు. మరికొందరైతే వారికి ఇక్కడ దుకాణాల్లో తనిఖీలు చేసే తీరిక లేదంటున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ప్రతినిత్యం అయితే లక్షల్లో జీరో బిజినెస్లు దర్జాగా చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపడుతుందని చెప్పవచ్చు. ఇటు సామాన్య ప్రజలు కూడా మోసపోతున్నారు. మరి దీనిపై జిల్లా కలెక్టర్ అయినా ఇటు దృష్టి సారించాలి కదా అంటూ కూడా పలువురులైతే కోరుకుంటున్నారు. బిల్లు కూడా లేదా మళ్ళీ నీకు గ్యారంటీ ఎట్లా మళ్ళీ లోన్ షేడ్ లోకల్ కంపెనీ 800 బిల్లు కూడా లేదా రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందజేస్తారు. ప్రకాష్, చెప్పండి, అసలు అనంతపురం జిల్లాలో ఏం జరుగుతుంది? మనం ఎక్కడికి వెళ్ళినా ఒక స్లిప్ అనేది ఇస్తారు, అంటే ఈ సామాగ్రికి ఇంత పడింది, ఈ సామాగ్రికి ఇంత ఉంది అని చెప్పి రేట్తో సహా ఏ వస్తువుకి ఎంత ఉంది జిఎస్టీతో సహా మనకైతే ఒక పేపర్ మీద లిస్ట్ అవుట్ కూడా ఇస్తారు. అసలు ఈ అనంతపురం జిల్లాలో ఇంత దారుణం జరుగుతున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? దీని మీద అప్డేట్స్ ఏంటి? వర్ష, మనం చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో రాష్ట్ర ఖజానాకే కాకుండా దేశ ఖజానా కూడా గండి పడుతున్న పరిస్థితి అయితే వ్యాపారులు తెస్తున్నారని అయితే మనకు అర్థమవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి అనంతపురం జిల్లాకి కావచ్చు మొత్తం వలస వచ్చి ఇక్కడ పలు రకాల వ్యాపార దుకాణాలు అయితే పెట్టుకున్న వీరు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే కళ్యాణదుర్గం పట్టణంలో మనం చూసుకున్నట్టయితే ఒక పెద్ద సమస్యగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొందరు ఇతర రాష్ట్రం నుంచి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడైతే పలు రకాల దుకాణాలు అయితే ఓపెన్ చేసుకున్నారు. ఈ మొబైల్ షాపులు అయితేనేమి, తర్వాత ఈ ప్లంబింగ్ దుకాణాలు అయితేనేమి, కరెంటు ఎలక్ట్రికల్ సామాన్లు అయితేనేమి, పెయింట్ షాపులు అయితేనేమి, బట్టల షాపులు అయితే ఇవన్నీ ఓపెన్ చేసుకున్నారు. వ్యాపారం చేసుకునే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఏదైతే ఎవరైనా సరైన బిల్లు ఇస్తూ సేల్ చేయడం అనేది ఒక పద్ధతి. దేశం జిఎస్టీ కట్టడం అనేది కూడా చాలా అవసరం. అట్లాంటిది ఏ వస్తువు కొన్నా కూడా ఖాళీ తెల్ల కాగితం మీద అర్థం కాని భాషలో రాతలు రాస్తూ డాక్టర్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుండా రాస్తే మెడికల్ షాప్ లో బిల్లు ఎట్లయితే ఇస్తాడో ఆ రకంగా కోడి గీతలు గీసినట్టుగా గీసి బిల్లు మాదిరి ఒక రిసీట్ ఇస్తూ ప్రజలను అయితే మభ్యపెడుతున్న పరిస్థితి అయితే కళ్యాణదుర్గంలో వెలుగు చూసాం. అయితే జిఎస్టీ బిల్లులు అడిగితే మాత్రం మేము గ్యారెంటీ ఉన్నాం, జిఎస్టీ వేస్తే మీకు ఆ వస్తువు 100 రూపాయలు పడేది 200 పడుతుందని, డబుల్ అవుతుందంటూ అక్కడ ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు బిల్లు ఇవ్వకుండా ప్రతిరోజు లక్షల్లో అమ్మకాలు అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది పూర్తిగా జీరో బిజినెస్ నడిపే విధానం అయితే మనకు కనబడుతుంది కళ్యాణదుర్గంలో. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరు అమ్ముతున్న వస్తువుల్లో చాలా వరకు డూప్లికేట్ బ్రాండ్లు, నాసిరకం క్వాలిటీగా ఉన్న బ్రాండ్లు కూడా ఉన్నట్టయితే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తవగ్గా తెచ్చిన వస్తువులను అయితే ఇక్కడ అసలు రేటు కంటే చాలా రెట్టింపు ధరకైతే అమ్మేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు అడిగితే ఈ వస్తువు మేము గ్యారంటీ ఉంటామంటూ మాటలు చెప్పి వాళ్ళైతే మభ్యపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంత పెద్ద స్థాయిలో మోసం జరుగుతున్న దేశ ఖజానాకి కాదు రాష్ట్ర ఖజానాకి కూడా గండి పడుతున్నా కూడా ఇక్కడ ఈ అధికారులు అయితే పట్టించుకున్న పాపాన పోలేదు. పన్ను ఎగ్గొట్టడం, నకిలీ వస్తువుల్ని విక్రయించడం జరుగుతున్న సేల్స్ ట్యాక్స్ అధికారులు కానీ, లీగల్ మెటీరియల్ డిపార్ట్మెంట్ లో అధికారులు అయితేనేమి ఇక్కడ ఒక్క రోజైనా కూడా సరైన తనిఖీలు చేశారంటూ రికార్డులు అయితే అసలు లేవంటూ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తెల్ల కాగితాల్లో బిల్లులు ఇవ్వడం, రిసీట్లు ఇవ్వడం అనేది మనం చూసుకున్నట్టు పక్క నుండే అధికారులు కూడా చూస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది. అది బహిరంగంగానే జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ వాళ్ళు వాపోతున్నారు. ప్రస్తుతం అయితే కళ్యాణదుర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన దృష్టి సారించాలంటూ కొంతమంది ప్రజలు అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే కొందరు అధికారులు మామూలు తీసుకొని మాకు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని మాకేం తెలియదు అన్నట్టు ఆ విధంగా అధికారులు అయితే వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది ప్రజలు అయితే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది
ఈ వర్షం అయితే మన దేశ నిబంధనల ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఒక 200 రూపాయలకు పైబడిన వస్తువు మనం కొంటే తప్పనిసరిగా బిల్లు అయితే ఖచ్చితంగా ఆ వ్యాపారి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అట్లా ఇవ్వకుండా పోతే అది నేరంగా పరిగణిస్తారు. వాళ్ళపైన కేసు ఫైల్ చేసి వాళ్ళ దుకాణాన్ని కూడా సీజ్ చేసే పరిస్థితి అయితే అధికారులకు అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ బిల్లులు ఇవ్వకపోవడమే కాదు, అసలు దుకాణాల్లో జిఎస్టీ నంబర్లు కూడా కొన్ని లేకుండానే కొన్ని చోట్ల షాపులు అయితే నడుపుతున్న పరిస్థితి. వ్యాపారులు నెల అనే కాదు, మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ రిటర్న్స్ కూడా ఫైల్ చేయకుండా పోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రతిరోజు పెద్ద మొత్తంలో వ్యాపారాలు మాత్రం ఇక్కడ జరుగుతూనే దర్జాగా అయితే సాగుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి జీరో బిజినెస్ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన పన్ను లక్షల్లోనే కాదు కోట్లలో కూడా ప్రభుత్వం అయితే నష్టపోతున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ప్రజలకు నకిలీ వస్తువులు ఇస్తూ వాళ్ళని మోసం చేస్తున్నారంటూ కూడా కొంతమంది అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వర్షం వస్తువులు అయితే ఏదైతే పని చేయకపోతే మళ్ళీ మేము గ్యారంటీ ఉంటామంటూ జస్ట్ నోటి మాట వాళ్ళకి చెప్పి పంపించేసే పరిస్థితి. బిల్లు లేకపోవడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితిలో అయోమయం పరిస్థితిలో ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారు అయోమయంగా పడిపోయే పరిస్థితి. ఈ వర్షం మనం చూసుకున్నట్లయితే ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణ్ దుర్గం పట్టణంలో పెద్ద ఎత్తున రైడ్ నిర్వహించాలి, బిల్లులు ఇవ్వని దుకాణాలు ఏవైతే ఉన్నాయో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రం నుంచి ఎవరైతే వలస వచ్చి ఇక్కడ దుకాణాలు ఓపెన్ చేసుకున్నారో వారు ఇక్కడ వ్యాపారం చేసుకునే దాంట్లో ఎటువంటి తప్పు లేదు, వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. దేశంలో ఎవరు ఎక్కడైనా వాళ్ళ జీవనాన్ని సాగించవచ్చు. అలాంటి నేపథ్యంలోనే వలస వచ్చి ఇక్కడ దుకాణాలు ఓపెన్ చేసుకున్న వారు ఖచ్చితంగా గవర్నమెంట్ కంటూ ట్యాక్స్ చెల్లించాల్సిందే, జిఎస్టీ బిల్లులు ఇవ్వాల్సిందే అంటూ ప్రజలైతే కోరుకుంటారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిపైన రైడ్ చేయించాలంటూ కోరుకుంటున్న పరిస్థితి. బహిరంగంగా జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై ప్రభుత్వానికి ఆదాయానికి చాలా నష్టం కలుగుతుందంటే ప్రజలైతే పెద్ద ఎత్తున మోసపోతున్న పరిస్థితి అంటే అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ ఇక్కడ ప్రభుత్వాన్ని తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా వారు బహిరంగ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.